ధ్రువ ఎలా ఉన్నాడని కంగారు పడుతున్నావా? కంగారు పడవద్దని చెప్పలేను, బాగున్నాడని అబద్ధం కూడా చెప్పలేను. రెండింటి మధ్య ఉన్నాడు. డాక్టరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే దారి అన్నారు. అది కూడా మళ్ళీ టెస్ట్లన్నీ, బ్లడ్ గ్రూప్స్ అన్నీ మ్యాచ్ అవ్వాలని ఏవేవో చెప్తున్నారు. దేవుడి మీదే భారం వేసి అంతా మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఎదురు చూడాలి. గురువు గారు కూడా అదే చెప్పారు. నిన్న గురువు గారిని కలిసిన నందిత మన ధ్రువ గురించి అడిగాను. కొన్ని నిజాలు చెప్పే వచ్చే బాధ కంటే తర్వాత వచ్చే నష్టం ఎక్కువ అని తెలిసినప్పుడు ఆ నిజం దాచి ఉపయోగం లేదు నందిత. ఇప్పుడు నేను చెప్పేది విని తట్టుకోగల శక్తి నీకుందని నేను అనుకోను, కానీ చెప్పాలి. తను పుట్టిన సంవత్సరం లోపే తల్లికి దూరమైంది. ధ్రువ జీవితంలోకి తను వచ్చాక ప్రతి క్షణం అవమానాలే ఎదుర్కొంది. వాళ్ళు కలిసి ఉండలేరు. ఒకవేళ మీరు కలిసి ఉండాలని చూస్తే ధ్రువకి గండాలు తప్ప, వసుంధరకి అవమానాలు తప్ప. వీళ్ళకి విడాకులు ఇప్పించడం తప్ప ఇంకో దారి ఏది కనబడటం లేదు. అసలు వసుంధర లేని ఇల్లు ఊహించుకోవటానికి కూడా చాలా కష్టంగా ఉంది. కానీ తనని ఉంచలేని పరిస్థితులకి ఎదురు వెళ్లటం వల్ల వచ్చే అనర్థాలు తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. రాజీవ్, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు. ధ్రువ గురించి నాకు బాధగా ఉంది. గురువుగారు చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు. ఈ బంధంలో వాళ్ళు ఉండకూడదేమో. తను ధ్రువ తీసుకొస్తే ఇంటికొచ్చింది. ఇంట్లో నుండి ఎందుకు పంపాలి? తనెక్కడికి వెళ్తుంది? తన సర్వస్వం ఈ ఇంటి కోసమే ధారపోసింది. తను ఉండటానికి, తను నిలబడ్డానికి ఈ ఇంట్లో ఇంత చోటు లేదా? కనీసం తన కాళ్ల మీద తను నిలబడేదాకా అయినా తనకి నీడనివ్వటం మన కనీస ధర్మం కాదా? ధ్రువకి బాగోకపోతే శిక్ష వసుంధరకెందుకు వేస్తున్నారు? ఇదెక్కడి న్యాయం? తన తరపున అడిగేవాళ్లు లేరనే కదా ఇంత అన్యాయం. ధ్రువ సార్కి ఇప్పుడు ఎలా ఉంది నాన్న? బానే ఉంది వసుంధర. నిన్న రాత్రి నువ్వు లేకపోతే ఏమయ్యేదో. పొద్దున నేను మల్లిక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నర్స్ చెప్పింది. పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్ ఏమన్నారు నాన్న? లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయటమే కరెక్ట్ అంటున్నారు. ధ్రువకి మెడిసిన్స్ వర్క్ అవటం లేదంట. మల్లిక కూడా టెస్టులు ఇచ్చింది. డాక్టరు ఒకటే ఆప్షన్ పెట్టుకోకుండా ఓ 2-3 ఆప్షన్లు ఉంటే బెటర్ అంటున్నారు. సూర్య కూడా టెస్టులకి ఇచ్చాడు. నిన్ను కూడా ఇవ్వమన్నారు. ఇవాళ ఇస్తాను. ధ్రువ సార్కి ఏమీ కాదు నందితమ్మ.
ఆయనకి బాగోలేనప్పటి నుండి నందితమ్మ మొహంలో నెత్తుటి చుక్కలేదు.